దేవాస్ రోడ్ నాగ్జరీ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయురాలు. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి, భర్త నుంచి విడివిడిగా జీవిస్తున్న మహిళ. కాలక్రమేణా రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేది. కొన్నేళ్ల క్రితం నీరజ్తో ఇన్స్టాగ్రామ్లో స్నేహం పెంచుకుంది. తనను తాను ఐటీ ఇంజనీర్గా చెప్పుకుంటూ ఆ మహిళతో మాట్లాడడం ప్రారంభించిన నీరజ్ టీచర్ను విశ్వాసంలోకి తీసుకుని వెళ్లి సాకుతో ఆమెను కలవడానికి ఉజ్జయినికి వచ్చాడు. ఇంకేముంది, జరగాల్సిన తతంగం అంతా జరిగిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చేరుకున్న యువకుడు మహిళతో కలిసి కొంతకాలం గడిపాడు. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే ఇంతలోనే ఇది సోషల్ మీడియాలో స్నేహం చూసి ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటనగా మారి కేసు వరకు వెళ్ళింది. ఈ ప్రేమ వ్యవహారంపై పోలీసుల విచారణలో అనేక విషయాలు స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి. ఆమె కంటే 12 సంవత్సరాల చిన్న వయసు కలిగిన యువకుడు ఇన్స్టాగ్రామ్లో స్నేహితుడయ్యాడు. ఈ స్నేహం ఎంతగా పెరిగిందంటే ఆ యువకుడు తన ఇంటిని వదిలి ఉజ్జయినికి వచ్చి సదరు మహిళతో కలిసి జీవించేంతలా. ఆ యువకుడు కొన్ని నెలలు ఆ మహిళతో సంతోషంగా గడిపాడు. ఈ క్రమంలో ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అందుకు నిరాకరించాడు. దీంతో మహిళ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనను పెళ్లికి ఒప్పించి అత్యాచారం చేశాడని యువకుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుడిపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న ఆ మహిళ గత సంవత్సరం ఆమె ఇంటర్నెట్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఉత్తరప్రదేశ్లోని బార్వే జిల్లా ఓబ్రా కాలనీకి చెందిన 30 ఏళ్ల నీరజ్ కుమార్ శర్మతో స్నేహం చేసింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీని తరువాత నీరజ్ జూలై 2023లో ఉజ్జయినికి వచ్చారు. ఏకంగా అతను ఉపాధ్యాయుని ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టీచర్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. శర్మ చాలా రోజులుగా టీచర్ వద్దే ఉండి సహజీవనం చేశాడు. ఇటీవలే శర్మను పెళ్లి చేసుకోవాలని మహిళ కోరగా అతడు నిరాకరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఎస్పీ సచిన్ శర్మకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఛేదించేందుకు కేసును మహిళా పోలీస్ స్టేషన్కు అప్పగించారు. సోషల్ మీడియాలో స్నేహితులైన ఉత్తరప్రదేశ్కు చెందిన నీరజ్ శర్మ, ఉజ్జయినికి చెందిన మహిళ ఇద్దరూ కూడా తమ నిజాల్ని ఒకరికొకరు దాచుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ మహిళను కలవడానికి నీరజ్ ఉజ్జయిని వచ్చినప్పుడు ఆమె వయసు చూసి షాక్ అయ్యాడు. ఆ మహిళ అతనికంటే దాదాపు 12 సంవత్సరాలు పెద్దది. ఆమెకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే నీరజ్ సోషల్ మీడియాలో ఆమెతో మాట్లాడే విధానం అతని వయసు చిన్నదని అనిపించలేదని భావించినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు.